తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రతిసారి ఈ టీం ఎంట్రీ ఏంట్రా అనేలా ఇంగ్లాండ్ జట్టు వరుసగా మూడోసారి టీమిండియాతో సెమీస్ ఫైనల్ ఆడనుంది. వరల్డ్ కప్లో భాగంగా సూపర్ 8లో గ్రూప్ బి టాపర్గా నిలిచిన ఇంగ్లాండ్ గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచిన భారత్ జట్టుతో సెమీస్ ఆడనుంది. లీగ్ దశలో చిన్న జట్లపై తడబడిన ఇంగ్లాండ్ సూపర్ 8లో మాత్రం పెద్ద జట్లపై దుమ్ము లేపింది. మరోవైపు టీమిండియా సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాపై ఓడినా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి సెమీస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ముంబైలోని వాంఖెడే వేదికగా ఇరు జట్ల మధ్య మార్చి 5న మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్ ఇండియా టీ20 వరల్డ్ కప్లో వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రెండు జట్ల మధ్య గత సెమీస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ ఇండియా తొలిసారి 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ మన జట్టుకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ మన జట్టు ఈ సెమీస్లో చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లోనే 66 పరుగులతో దుమ్ము లేపితే విరాట్ కోహ్లీ 50 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ ముందు ఫైటింగ్ టోటల్లో ఉన్న ఈ టార్గెట్ను ఇంగ్లీష్ జట్టు అలవోకగా చేశారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లలో టార్గెట్ చేసి భారత జట్టును చిత్తుగా ఓడించారు. బట్లర్, హేల్స్ ఇండియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసి 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 2024 వరల్డ్ కప్ సెమీస్లో ప్రతీకార విజయం. 2022 సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి 2024లో టీమిండియా అదిరిపోయే రివెంజ్ తీర్చుకుంది. వెస్టిండీస్ వేదికగా గయానాలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేస్తే సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో రాణించాడు. చేజింగ్లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ 103 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ స్పిన్ మాయాజాలాన్ని చూపించారు. ఇక ఓవరాల్గా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగితే ఇండియా 3 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. 2007 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఇంగ్లాండ్పై టీమిండియా ఈ మెగా లీగ్లో తొలిసారి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2009లో ఇంగ్లాండ్ 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 2012లో ఇంగ్లాండ్ చిత్తు చేస్తూ ఏకంగా 90 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. ఇక 2022 వరల్డ్ కప్ సెమీస్లో ఇండియాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిస్తే 2024 వరల్డ్ కప్లో సెమీస్లో ఇంగ్లాండ్పై 68 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. రెండు జట్ల మధ్య చివరిసారిగా జరిగిన 2 సెమీఫైనల్ సమరాలను చూసుకుంటే సెమీస్లో గెలిచిన జట్టే ఫైనల్లో విజయం సాధించడం విశేషం. 2022లో ఇండియాపై సెమీఫైనల్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లోనూ గెలిచి టైటిల్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్పై అలవోకు విజయాన్ని సాధించి రెండోసారి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఇక 2024 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో గెలిచిన మన జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. దీంతో ఇప్పుడు కూడా సెమీస్లో గెలిచిన జట్టు ఫైనల్లో గెలుస్తుందనే సెంటిమెంట్ను ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి వరుసగా మూడోసారి సెమీస్లో తలపడుతున్న ఇండియా ఇంగ్లాండ్ జట్లలో ఏ జట్టు ఆధిపత్యం చూపించి ఫైనల్కు దూసుకెళ్తుందో చూడాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.